గొలుగమూడి వెంకయ్య స్వామి కుటుంబ సభ్యుడు సోంపల్లి పెంచలయ్య ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మనోవేదనకు గురి చేస్తున్న ఈవో పదవిని కాపాడుకునేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నాడని, ఈవో వల్ల తనకు ప్రాణహాని, నాకు రక్షణ కల్పించండి అంటూ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోంపల్లి పెంచలయ్య మరి వారి కుమారుడు మీడియా సమావేశం నిర్వహించి గొలుగమూడి వెంకయ్య స్వామి మా కుటుంబ సభ్యుల్ని మీడియా ద్వారా సాక్ష్యాలతో తెలియజేశారు. సాక్షులు ఉన్నారు, చూపిస్తా, దానికి ఏమవుతావు చూపిస్తే వెంకటస్వామి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తావా? నీ బిడ్డలు తీసుకొచ్చి ప్రమాణం చేయి, నేను నా బిడ్డలతో తీసుకొచ్చి ప్రమాణం చేస్తా, తట్టుగుడ్డలతో ప్రమాణం చేస్తా. కర్పూరం వెలిగిస్తే కర్పూరం ఆర్పి ప్రమాణకంగా నువ్వు చెప్పింది తప్పుడు సాక్ష్యము, ఇది తప్పు, మా మీద కావాలని చేస్తున్నావు అని నువ్వు చెప్పి ఆరోపణ చేసావు కదా. ఆ విధంగా ఏదన్నా అవకతవకలు జరిగి నేనేదన్నా నీ మీద ఏది చేసుంటే నేను బిడ్డలు తీసుకొచ్చి ప్రమాణం చేస్తా, తట్టుగుడ్డలతో చెయ్యి. వెంకటస్వామిని నువ్వు స్వామిని సమాధానంలో పెట్టలేదు, ఆయనకి ఎవరు బంధువులు లేదని నువ్వు వెళ్ళి చెప్పావు కదా, అది నిజమా అబద్ధమా? కాబట్టి అది అబద్ధమని నేను చెప్తున్నా, నువ్వు నిజమని నువ్వు ప్రమాణం చేస్తావా? కాబట్టి ఇట్లాంటి అలుకులన్నీ చేసి నా మీద ఆరోపణ చేసి ఆయన పెత్తనం చెలాయించానని, ఏమి నువ్వే పెత్తనం చేయాలా? నీ వయసు ఎంత? నీకు అవసరమా? ఏం పెత్తనం చేసేవాళ్ళు లేదని అనుకున్నావా? లేకుంటే వెంకటస్వామికి ఏమన్నా నువ్వు అంత దాని మీద ఆస్తి కలిగి నువ్వేమన్నా వచ్చావా? కాబట్టి నెక్స్ట్ ఏదన్నా ఉంటే నా కొడుకు చెప్తాడండి. బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే అండి, వెంకటస్వామికి ఫ్యామిలీ లేదని చెప్పారు. ఓకేనా? సో వెంకటస్వామి బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే కాదు, కుటుంబం అక్కడున్న కమిటీ మెంబర్లు కానీ చాలా మంది మీరు చూసుంటారు. మీడియా వాళ్ళు మీరు ప్రశ్నించడానికి వెళ్తే బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ కమిటీ మెంబర్లు మిమ్మల్ని ఏ విధంగా దూషించారు మీకే తెలుసు. ఓకేనా? సో వాళ్ళు చేసిన ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే స్వామికి ఫ్యామిలీ లేదు, స్వామి సమాధి చేసేటప్పుడు స్వామి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఒక్కరూ లేరు అని చెప్పారు. నేను పక్కా ప్రూఫ్ చూపిస్తున్నానండి, వీడి నెగిటివ్స్ నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ నెగిటివ్స్. స్వామి తమ్ముడు కొడుకు సోంపల్లి పెంచలే మా నాన్నగారు చేత సమాధి చేశారు. చేసిన తర్వాత 42 రోజులు 41 రోజులు మండల పూజ చేశారండి. దానికోసం సాక్ష్యం పక్కన ఉండేది ఎవరండి? అక్కడ భరత మాస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ స్వామి శిష్యులు అండి. గురవయ్య స్వామి గారు ఉన్నారు, వీళ్ళందరూ స్వామి గారు శిష్యులు. మరి ఇక్కడ ఉండే ఫోటోలు ఎవరండి? బాలసుబ్రహ్మణ్యం గారు. మీరు చెప్పగలుగుతారా ఇది ఫోటోలో ఉండేది ఎవరు? మీకు తెలుసా? అసలు వెంకటస్వామి చరిత్ర మీకు తెలుసా? మీకు ఏమి తెలుసని పొలంలో ఉంటున్నారు మీరు? అసలు స్వామి సమాధి చేసింది ఎవరో మీకు తెలియదు. మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలా? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మీరు ఏ విచారణ ఏమి చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి ఒక రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ఇది వెంకటస్వామి కుటుంబ సభ్యులకి ఎంత ఆపద చెందుతున్నారో మీకు తెలుసుందా? ఒక తండ్రిని తన చేతులతో సమాధిలో పెట్టినప్పుడు నువ్వు ఆ సమాధి పట్టలేదా అంటే ఆ కొడుకు ఎంత బాధతో మీకు తెలుసుందా? మీరు మనుషులైనా అసలు మీరు ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తారా కుటుంబ సభ్యుల మీద? ఇది మీకు న్యాయం అండి? అసలు మీకు ఇది నేను చూపిస్తున్నా, పబ్లిక్గా చూపిస్తున్నా, ఇది ప్రూఫ్. ఇది ఈ ఫోటోలో ఎవరు తెలుసా మీకు? అసలు ఈ పబ్లిక్గా చూపించాను నేను. మీరు ఎలిగేషన్ చేసిన ఎలిగేషన్ రాంగ్ ప్రూఫ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పబ్లిక్గా వచ్చి ప్రజలు మాకు క్షమాపణ చెప్తారా మీరు? మీకు ఆ ధైర్యం ఉందా? చెప్పేదానికి క్షమాపణ చెప్పడానికి ధైర్యం ఉందా? ఇదే మీరు చేసే ప్రధాన ఎలిగేషను. ఒక కుటుంబ సభ్యుని సమాధిలో పెడితే మీరు పెట్టలేదు, మీకు ఏ సంబంధం లేదు అని ఈ విధంగా పచ్చి అబద్ధం మీరు చెప్పవచ్చు. అసలు మీరు తిరుపతి ఎవరు ఏ మీడియా వెళ్ళినా కూడా 9.5 సంవత్సరం జైలుగా పనిచేసా అని చెప్తారు. తిరుపతి 9.5 సంవత్సరం మీరు జైలుగా నేర్చుకుంది ఇదేనా? ఒక కుటుంబ సభ్యులని మీరు ఈ విధంగా అవమానిస్తారా? దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఆగస్టు 42వ రోజు ఆరాధన రోజు కమిటీ సభ్యులు చెప్పారు మాట అండి, మాకు కాదు, డైరెక్ట్ మీడియాకి మీకే చెప్పారు. ఏమనంటే వెంకటస్వామికి ఫ్యామిలీ లేదు, ఆయన అవధూత, వీడెవడు అసలు వీడు అని మా నాన్నగారి మీద అలిగేషన్ చేశారు. చేజర్ల ఎంఆర్ఓ ఇచ్చిన వంశవృక్షం సర్టిఫికేట్ అండి ఇది నేనేదో పోయి జెరాక్స్ సెంటర్ చేయించింది కదండి. ఇది ఎంఆర్ఓ ఇచ్చిన వంశవృక్షం సర్టిఫికేట్. వెంకటస్వామి తల్లిదండ్రుల పేరు శ్రీ సోంపల్లి పెంచలయ్య, శ్రీమతి సోంపల్లి పిచ్చమ్మ. బాలసుబ్రహ్మణ్యం గారు దిగే చెప్తున్నాను, నేర్చుకోండి, తెలుసుకోండి. ఇవ్వకున్నప్పుడు మీకు తెలుసుకోవాలి. ఇవన్నీ ఏదో గమ్ముగా ఏసీలో కూర్చోవడం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ వెంకటస్వామి చరిత్ర అయింది, గుడి ఎప్పుడు కట్టారు, ఆ చరిత్ర మీకు తెలుసుకోవాలి. మీరు అది మీకు బాధ్యత ఉంది. ఇవ్వకున్నారంటే ఓన్లీ ఏసీలో కూర్చోవడం కాదు అని తెలుసుకోవాలా. చూడండి, సోంపల్లి పెంచలయ్య, సోంపల్లి పిచ్చమ్మ వారి వెంకటస్వామి తల్లిదండ్రులు. వాళ్ళకి 4 సంతానం. వాళ్ళ పెద్దవారు సోంపల్లి వెంకయ్య స్వామి, రెండవ వారు సోంపల్లి వెల్లూరు మంగమ్మ, వెంకయ్య స్వామి చెల్లెలు రెండవ వారు.
మూడో వారు సోంపల్లి వెంకటాద్రి నాయుడు, నాలుగో వారు సోంపల్లి చెన్నయ్య గారు, అంటే మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్న. చూసారా, సోంపల్లి పెంచలయ్య. నేను వంశవృక్షం సర్టిఫికేట్ చూపిస్తున్నానండి, పబ్లిక్ మీద చూపిస్తున్నా. ఆలయ కమిటీ మెంబర్లు స్వామికి ఎటువంటి వంశం లేదని చెప్పారు, మీరు స్వామి కుటుంబ సభ్యులు లేరని చెప్పారు. నేను పబ్లిక్ గా చూపిస్తున్నా. దీనికి మీ సమాధానం ఏంటి? నేను దీని మీద ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నానండి. వంశం మాకు జరిగిన అవమానానికి హైకోర్టుకి వెళ్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.